అరాచక పాలన పెరిగిపోయింది కాబట్టి మేము పొత్తు పెట్టుకున్నామన్నారు పవన్ కళ్యాణ్. అరాచక పాలన పెరిగిపోయిందా? ఈ నా కొడుకులు చేసేదండి సార్. ఈ పెద్ద బోకరగాడు పవన్ కళ్యాణ్ గారు ఎటుంటాడు ఆడికే తెలియదు. అసలు మన ఆంధ్ర దేశాలు తెలంగాణలో పని ఏంటి సార్? మనకి అవసరమా? ఇక్కడే మాట్లాడుకొని ఇక్కడే చేసుకోవాలి. వాడు బొర్రెలెక్క ఆమె మీద ఎన్ని సీట్లు ఎన్ని వచ్చినాయి సార్? వాడి కోట్లు మా అయితే వాడు పనికి మాట్లాడు. వాడి గురించి మాట్లాడతాకి ఏం లేదు. అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడే కదా సార్. నేనైతే ఆయన గురించి ఆయన వేస్ట్ అండి నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ అంటారా, లోకేష్ అంటారా, బాబు అంటారా, వీళ్ళు పనికి మాలని ఎదవలే. అది నెక్స్ట్ కూడా జగనే వచ్చేది. తెలీదు పనికి మాలనోడు వీడు ఇటంటే అటు. వీడితో ప్యాకేజీ అంటారు కానీ వీడి ప్యాకేజీ కాదు. వీడు అభిమానంతో వెళ్తాడు. జగన్ ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ కుదరదు అది. అంతే. అంటే ఈ వ్యాఖ్యలన్నింటి మీద కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఉంది. దీన్ని ఎలా చూస్తారు మరి? నాకు అర్థం కాలేదు సార్. అంటే ఈ నారా లోకేష్ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ఉంటాడు తప్ప పవన్ కళ్యాణ్ కాదు. అవును, అది వాస్తవం. మీద పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడతారు. ఎందుకు పడరు? అవసరం చెప్పాను కదా, అవసరం గట్టికి దడ్డు చూపిస్తాడు వాడు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకవేళ బాబే అనుకోండి సీఎం వచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ ఏం జరిగిద్ది? మళ్ళీ ఈయన కుక్కను తల్లినాడు తోలేస్తాడు. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. పోయినసారిలాగే జరిగిద్ది. మళ్ళీ ఒకవేళ గెలిస్తే గెలవరు, ఒకవేళ గెలిస్తే అంతే. అంటే కనీసం డిప్యూటీ సీఎం కూడా ఇచ్చే అవకాశం అస్సలు ఏది ఎవరు ఆడికి ఏది వాడుకోవడం వదిలేసుకోవడం వాళ్ళ అలవాటు. అది ఎప్పుడుండో వచ్చింది అది. ఎందుకు చేయరు? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అలా అంటే కదా ఇప్పుడు సపోర్ట్లోనే వచ్చింది. అందరూ ఒకేసారి దిగారు కదా, అదే జరిగింది కదా. మళ్ళీ వాడుకుంటారు, వదిలేస్తారు. ఇదైతే కన్ఫర్మ్. అంటే ఇవాళ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కథనం రాయడం జరిగింది. 23 సీట్ల నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని రాశారు జనసేనకి. వాళ్ళేమో 60 సీట్ల వరకు అడిగే అవకాశం ఉందంటున్నారు. అడుగుతారండి, ఎందుకు అడగరు? రెండు సీట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా పొత్తుల నుంచి బయటకు వచ్చి రాడు. మళ్ళీ మాట పొద్దుకు వస్తే ఈయన అందరు తిట్టుకుంటారుగా, కొద్దిగా మాటలు మాట్లాడతామంటారా అని తిట్టుకుంటారు కదా అందరూ. అదే జరిగింది. ఉంటాడు అక్కడే ఉంటాడు ఖచ్చితంగా. చెప్తున్నారు జగన్ని ఓడిడాకి ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా కూర్చున్నాడు ఆడు. అది ఒంటరిగా పోటీ చేస్తే ఓడించలేరు. వీళ్ళందరూ కలుస్తున్నారుగా, చూద్దాం ఏం జరిగిద్దో. మార్పు జరిగిద్దో అని అడిగారుగా. ఏమో జరగకపోతే కానీ జరగదు అంతే. అంటే ఈ రోజు కానీ రేపు కానీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటారు పవన్ ఊహాగానాలు. వీటి మీద పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ వ్యాఖ్యల మీద. ఒకవేళ కొత్తలో బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉందా? లేదు, ఇంకా బయటికి రాడు బయటికి. పరువు పొద్దు వస్తే అందరు తిట్టుకుంటారు. ఇప్పుడు ఎంతమంది తిట్టుకోవట్లే పవన్ కళ్యాణ్ని? ఎన్నిసార్లు వెళ్తారు నా కొడక అది ఇదని? అటు తిరుగుతాడు. పోయినసారి వెళ్తే ఏం జరిగింది పవన్ కళ్యాణ్కి? ఏం జరిగిందా? మళ్ళీ బయటకు వచ్చాడుగా. ఈసారి అయితే రాడు. అవమాన పాలైన సరే లోపలే ఉంటాడు. ఆయన చేయరు. చేసిన వాళ్ళకేం రావు. అది పెద్ద పార్టీ, చిన్న పార్టీ ఇంతే. మా అయితే ఒక సీట్ కూడా ఈసారి పోయినసారి ఒకటే వచ్చింది సార్. అది కూడా పవన్ కళ్యాణ్కి ఒంటరిగా పోరాటం చేస్తే. అంటే వాళ్ళని అడిగి 20-30 సీట్లు అడుక్కోవడం కానీ మనం సొంతంగా 170లో పోటీ చేస్తాం. చేయడు కూడా. చేయడు కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ పగడబంతితో ఉన్నారు, అదే ప్లాన్తో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లావాదేవీలు ఉంటాయి, మనకు తెలియదు కదా. అది బయటికి అయితే రాడు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి బయటకి అయితే రాడు. అంతే. ఎన్ని జరిగినా సరే పొత్తులోనే ఉంటాడు, పొత్తు ప్రకారం వెళ్తాడు. అది ఆడికి 100 అవమానాలు జరగని ఉంటాడు అక్కడే. ఈసారి బయట ఎందుకోసం అంటే జగన్ ఓడిడాకే. ఇంకెంతకి మించింది ఏం లేదు. ఆడు ప్యాకేజీ బ్యాచ్ ఏం కాదు. ఆడు ఓడిపోయాకే లోపలే ఉంటాడు. సరే, మీ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ చేస్తారంటారా టీడీపీకి? చేస్తారు. వాళ్ళు ఒకటి అడుగుతారు కదా, ఏదో కావాలని అడుగుతారు. ఒకటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంత లేదు, దానికే సపోర్ట్ చేస్తామన్నారు. వాళ్ళ అన్నయ్య లాంటి వాడే ఇది అయిపోయాడు. ఈయనంతా చిరంజీవి కంటే గొప్పవాడేం కాదు కదా పవన్ కళ్యాణ్. అది వ్యక్తిగతంగా ఎలాగానే ఉండొచ్చు, జనాల్లో టాక్ ఎలాగ ఉంటుంది. మరి నాకు 50 కావాలి అని అడిగితే నీకు 170 బలం లేనప్పుడు నువ్వు 50 అడిగేది. ఇప్పుడు బలం లేనప్పుడు అడిగేటట్టు వాళ్ళు ఏంటంటే మీకు అంత బలం లేదు, నీకు 20-25 నీకు అవకాశం, నువ్వు ఎక్కడ గెలవలేకపోయావు చెయ్యావు అంటే. కొంత ఓటింగ్ అయితే వచ్చింది, అది వాస్తవం. కొంత ఓటింగ్ చేశాడు, వచ్చింది. గెలుపు అయితే ఓటింగ్ రాలేదు. నీకు బలం లేదు కాబట్టి మాతో పొత్తుంటేనే నీకు 20-25 నువ్వు విన్ అవ్వబడు అనేది వాళ్ళ వాదన. అంటే అడిగిన సీట్లో పవన్ కళ్యాణ్ ఏమైనా పొత్తులోంచి బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము. బయటకు వచ్చి పోటీ చేస్తే అది ఏముండదు, మళ్ళీ మామూలు. ఏదైనా పొత్తులు అయితే అసెంబ్లీకి వెళ్ళవచ్చు. పొత్తు లేకుంటే అసెంబ్లీకి వెళ్ళే స్థానం లేదు నా అభిప్రాయం. అంటే నారా లోకేష్ ఏమంటున్నారు, ఆత్మగౌరవం చంపుకొని ఎందుకు వాళ్ళతో పొత్తులో ఉండడం, మనం ఒంటరి 170 పోటీ చేద్దామని హర్రాంజారి కావచ్చు జన సైనికులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి. చెప్తాం కానీ జన సైనికుల మాటలు తీసుకోవట్లేదు.
ఇప్పుడు నేను కష్టపడడం చేయటం వాళ్ళు పోతేనే మనం పోటీ చేద్దామని జన సైనికులు అంటున్నారు కార్యకర్తలు. మరి ఈయన దానికి ఇష్టపడలేదు కదా. అట్లా పోతే మనం దెబ్బతింటాము, అవతల వాడు పెచ్చి అవుతాడు, అతను ఓడించాలంటే మన ఇద్దరం ఓటు కావాలి అని సైనికులకి ఎదురు చదువుతుంది. సైనికులు దానికి ఇష్టపడటం లేదు. అంటే ఈ పరిణామాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు ఈ రోజు కానీ రేపు ప్రకటిస్తారంట పొత్తు మీద నిర్ణయం అనేది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా అని అడిగినట్టు లేకపోతే ఒంటరికి పోటీ అంటే అవతల వీలైన కాడికి ఉండదు, ఓకే వీలైన కాడికి ఉండదు. 100% పొత్తే. ఓకే పొత్తులోనే వెళ్తాం. ఎందుకంటే దానికి ఒంటరికి వెళ్ళే దాన్ని నువ్వు చేయట్లేదు. ఒకవేళ బయటకు మనం చెప్పుకున్నా నా లోపల అనేది నా ఆలోచన నాకు ఉంటుంది. అది ఒంటరికి వెళ్ళడు, పొత్తే. అది ఎంతవరకు అయితే సైనికులు అయితే ఒప్పుకోవట్లేదు మనం పొత్తు పెట్టుకోవడం, మనం ఒంటరికి చేద్దామని వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఎవరైనా చెప్పుకుంటున్నారు. ఆయన ఒంటరికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారు సార్, మేము మిమ్మల్ని ముఖ్యమంత్రి అనుకుంటే మీరు చంద్రబాబు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారని అడుగుతున్నారు వాళ్ళు. మరి అదే కదా ఇది. ఇప్పుడు మేము ఎక్కడ మీటింగ్లు పవన్ సీఎం అని పోటీ పెట్టుకుంటారు, అన్నీ చేస్తున్నారు. పెట్టినప్పుడు నువ్వు ఊరుకోపోయి పని చేసి అతను ముఖ్యమంత్రి చేసి నువ్వు పక్కన కూర్చుంటే మే అభిప్రాయాలు ఏంటి, మా మనోభావాలు మేము పెట్టుకున్న నమ్మకాలు ఏంటని వాళ్ళు అంటున్నారు. మరి ఎంతవరకు దాన్ని ఎంతవరకు పరిగణన తీసుకుంటాడు, దాన్ని ఎంతవరకు ఇది చేస్తారు అనేది ఆయన నిర్ణయం. ఇలాంటి బానిసపతి మనం ఎందుకు బతకడం, ఒంటరి పోటీ చేసి అతను ప్రతి పదే చెప్తున్నారు వాళ్ళు. చేస్తుంటే ఈయనకి నమ్మకం లేదు కదా. లేదంటారా? కార్యకర్తలకి ఉంది. ఒకరి కింద ఎందుకు మనం పోరాడదాం, మనం గెలుద్దాం, మనం గెలిచి ఇండివిజువల్ మార్కెట్లోకి వెళ్దాం, నేను హీరోని అనిపించుకుందాం. కాదే ఆ నమ్మకం లేదు కాబట్టి ఒంటరికి మనకు వెళ్ళలేము. ఒంటరికి వెళ్తే ఆయన ఓడిపోతాను, నేను ఓడిపోతాను, మళ్ళీ వాళ్ళే పిచ్చి అవుతారు. కాబట్టి ఈ నమ్మకం అది కార్యకర్తల అభిప్రాయం అనేది వాళ్ళు కరెక్టే. నేను కట్టపడుతున్నాను కాబట్టి మనం గెలవని ఒంటరికి చేద్దామని వాళ్ళ అభిప్రాయం ఉంది. ఆయన ఒప్పుకోవట్లేదు. మరి అది ఎంతవరకు అనేది చూడాలి. కార్యకర్త నిర్ణయం పక్కన పెడతాడు, లేకుంటే వాళ్ళకే ఛాయిస్ ఇస్తాడు అనేది తెలియదు. నాకు 50 కావాలి అని అడిగితే నీకు 170 బలం లేనప్పుడే కదా నువ్వు 50 అడిగేది. ఇప్పుడు బలం లేనప్పుడు అడిగే కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు అంత బలం లేదు, నీకు 20-25 నీకు అవకాశం, నువ్వు ఎక్కడ గెలవలేకపోయావు చెయ్యావు అంటే కొంత ఓటింగ్ అయితే వచ్చింది, అది వాస్తవం. కొంత ఓటింగ్ చీల్చాడు, వచ్చింది. గెలుపు అయితే ఓటింగ్ రాలేదు. నీకు బలం లేదు కాబట్టి మాతో పొత్తుంటేనే నీకు 20 బాధకైతే నువ్వు విన్ అవ్వబడు అనేది వాళ్ళ వాదన. అంటే అడిగిన సీట్లో పోతే పవన్ కళ్యాణ్ ఏమైనా పొత్తులోంచి బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము. వాళ్ళు బయటకు వచ్చి పోటీ చేస్తే అది ఏముండదు, మళ్ళీ మామూలే. ఏదైనా పొత్తులు అయితే అసెంబ్లీకి వెళ్ళవచ్చు. ఓకే, పొత్తు లేకుంటే అసెంబ్లీకి వెళ్ళే స్థానం లేదు నా అభిప్రాయం. అంటే నారా లోకేష్ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ చేస్తారంటారా టీడీపీకి? చేస్తారు. వాళ్ళు ఒకటి అడుగుతారు కదా, ఏదో కావాలని అడుగుతారు. అడిగే స్పష్టంగా ఒకటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంత లేదు, దానికే సపోర్ట్ చేస్తామన్నారు. వాళ్ళ అన్నయ్య లాంటి వాడే ఇది అయిపోయాడు. ఈయనంత చిరంజీవి కంటే గొప్పవాడేం కాదు కదా పవన్ కళ్యాణ్. అది వ్యక్తిగతంగా ఎలాగానే ఉండొచ్చు, జనాల్లో టాక్ ఎలాగుంటుంది మరి